వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మహిళా అఘోరి. ఆలయంలో ప్రదక్షిణ ఆచరించి భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరి సోషల్ మీడియాలో వైరల్గా మారిన అఘోరిని చూసేందుకు ఎగబడిన భక్తులు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నారని, గో హత్యలు ఆపాలని, ఆడపిల్లల మీద దాడులు అరికట్టాలని, హిందూ దేవాలయం మీద దాడులను ఆపాలని అఘోర కోరారు. దమ్ముంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే నీ సీట్లకే ముప్పొస్తుంది. సీఎం అయినా పీఎం అయినా నా ముందు ఎవరూ పనికిరారు. కంపల్సరీ ఆ పదవులు లేకుండా చేస్తా. ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి నా వంతు నేను లోక కళ్యాణం గురించి నా వంతు నేను చేస్తున్నాను. పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు కూడా జరుగుతున్నాయి. నైట్ 12కి మొదలై పొద్దున తెల్లజామున 4 వరకు పెద్ద హోమాలు చేస్తున్నాను. లోక కళ్యాణం చేయాలనే సంకల్పంతోనే బయటకు వచ్చాను. అదే చేస్తున్నాను, చేయబోతాను కూడా. ఎన్ని గోహత్యలు జరిగినా, ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, గుళ్ళు ధ్వంసాలు చేసినా నా పోరాటాన్ని మాత్రం ఎవరు ఆపలేరు కూడా. ఈ సందర్భంగా హిందూ మతానికి ఏం చెప్తారు? హిందూ సమాజానికి నేను ఇదే చెప్తాను, అందరం కలిసికట్టుగా పోరాడదాం. మన ఆడపిల్లని, మగపిల్లని మనమే కాపాడుకున్నాం. మన కుటుంబాన్ని కాపాడితే చాలు. దేశమంతా కాపాడాల్సిన అవసరం లేదు, మన వీధిలో కూడా కాపాడాల్సిన అవసరం. మన ఇంట్లో మనం కాపాడుకుంటే అదే పెద్ద లోక కళ్యాణం. మీ కర్తవ్యం ఏంటి? గోహత్యను ఆపాలి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అది ఆపాలి. గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ధ్వంసాలు చేస్తున్నారు, దాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు ఒకటి శంషాబాద్లో కూడా జరిగింది, అక్కడ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నాను. రేవంత్ రెడ్డి కానీ ఎవరికైనా సరే ఆయన సీట్ని ఎలా దించాలో నాకు తెలుసు కాబట్టి ఆయన ఏ పదవిలో కూర్చున్నారో దాన్ని కూడా దించే ప్రయత్నం చేస్తున్నారు. ఉంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పు వస్తుంది. హరహర మహాదేవ్. మీ సీఎం కాదు, పిఎం అయినా సరే నాకు నా దగ్గరికి ఎవరు పనికిరారు. ఓకేనా? నేను ఏ పూజలు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను తెలియదు, కానీ కంపల్సరీ మీకు ఆ పదవులు లేకుండా చేసే బాధ్యత నాది. హరహర మహాదేవ్. నా ప్రాణం కూడా అర్పించడానికి సనాతన ధర్మం గురించి సిద్ధంగా ఉన్నాను. హరహర మహాదేవ్. జయ శ్రీమా. రక్షించుకుందాం, గోహత్యను ఆపుదాం. అందరం కలిసి కట్టుగా మన ఇంట్లో రక్షించుకుంటే చాలు. హరహర మహాదేవ్. జయ శ్రీమాకాల్. ఓం నమః శివాయ.